ఇక్కడ పేకాడేశారంట్రా మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. సత్యం మీ మామ 10 ఎకరాలు ఇచ్చారా? ఇచ్చాడో సచ్చాడు నేను చెప్తాను. లేకండి బయట రావాలి పడుతుంది. నేను ఎక్కడ పడుకుంటారా? ఆ ట్రైన్ నా సూట్ కేసు పంపించారా? ఆ సూట్ కేసు బదులు సూట్ కేసు పట్టుకోండి. మీ బామ్మ రే స్కూల్ రా నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైపు అనుకో. ఫస్ట్ నైట్ లో ముద్దెలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తాం? నీకు రేపు పెద్ద పెద్ద పార్టీ పెద్ద పార్టీ ఏర్పాటు థ్యాంక్స్ రా. అమ్మయ్యా మేము అదే అనుకున్నాంలే. And not get into your teachers. Good morning, sir. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా. నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ ని గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్. 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ. నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విజిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా. విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడు పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటేనా ఇంకొకసారి నిన్ను ఇలా చూసానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ ఏమనుకోదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? ఓయ్ అగో బాబాయ్. ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్, నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్. కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్ ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే. అంత తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? ఉట్టి విజిలే బాబాయ్. ఉట్టి విజిలేగా? అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? కొమ్ములు కొమ్ములు. నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మానా? Tell me what's the problem. Tell me what's the problem. Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో.
విమెన్ పోలీస్ స్టేషన్. హలో జాన్స్ పోలీస్ స్టేషన్. ఏంటేంటి ఏమైంది? వాడు గిడలో ముక్కు కోసేస్తాను. ఉన్నది గారు ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుంటది. ఏమిటండి గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు. తప్పు. ఇగో వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. నాకు బీపీ పెంచదు. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే పాత తీస్తే కొత్త తీస్తావు, చెడిపోయినా సరే కొత్త అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కూడా అక్క. నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముచ్చాలకి లైనా లేదా? దమాగినగరాబాయ్ అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒక్కరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతా కూడా పాత ఫోన్లు కదరా, పనికొస్తలేదు. యానో పడేసిండ్రు. అవునక్క. పోయి దేవుడు రాపో, దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే భాయ్యా, దొరికింది ఫోను. దానికి ఇదిగో తీసుకో. ఏమైతే తెలుసా? తొక్కతి ఏతది. ఇదేంటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు? ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. ఏందాకా ఇంకా సొసాయిస్తుడు? అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి అందరికి కొత్త ఫోన్లు. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడుతున్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ ఏంటి సార్? సారీ అందరికి సారీ. ఈ ఆఫర్ 4 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ వాళ్ళు ఏడ్చినట్టుంది. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. ఉద్యోగానికి ఉత్సాహవంతులైన యువకులు కావాలను. వాంటెడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్. Come on, why late? Start చేయి. ఏంటి పని కొత్త? పని చేయటం రాదా? ఏది చేయి చూపించు. వెరీ నైస్. గుర్రం పాలతో చేసిన రబ్బర్ లాగా ఫ్రెష్ గా ఉంది. ఈ చేత్తో ఎవరిని టచ్ చేయలేదనుకుంటా. ఈ మసాజ్ సెంటర్ వాడు ఇన్నాళ్లకు లేత హ్యాండ్ పంపాడు. కంగారు పడుకో, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. ముందు అరికాల నుండి స్టార్ట్ చేయి. వెళ్ళమ్మా. చేతిలో ఆయిల్ తీసుకో. అబ్బా, మోటుగా వద్దు, స్వీట్ గా నొక్కాలి. ఏది వేళతో ప్రెషర్ చేయి. వెరీ గుడ్. సుత్తితో కొట్టినట్టు మెత్తగా ఉండాలి. ఓ పట్టు పట్టు. అలా అలాగే పైకి రా. అలాగే పైకి రా.
జాబ్. ఇప్పుడే ఇంత టాలెంట్ చూపించావంటే ఫ్యూచర్ లో నీకు అసలు ఎదురే లేదు. నైస్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.